ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన విచారణ, స్టేట్మెంట్లపై రివ్యూ చేస్తున్నారు సిట్ సభ్యులు. ఇందులో భాగంగా ప్రస్తుతం డీజీపీ జితేందర్ ని కూడా స్టేట్మెంట్ తీసుకోనున్నారు. ఇవాళ మరోసారి ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తుంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న హోంశాఖ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రస్తుత డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అనిల్ కుమార్ నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్ కు పంపిన ఫోన్ నెంబర్లకు సంబంధించిన అనుమతులపై ఆరా తీస్తున్నారు. దీనిపై వీరిద్దరు ఇప్పటికే లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చినట్టు తెలిసిందే. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డు జరుగుతున్న టైంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సిట్ అధికారులే స్వయంగా వెళ్లి వీరిద్దరి దగ్గర వివరాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభాకర్ రావు టీం సేకరించిన ఫోన్ నెంబర్లను మావోయిస్టు సానుభూతి పరుల ఫోన్ నెంబర్లుగా చెబుతూ ట్యాపింగ్కు అనుమతులు ఇవ్వడంపై వారి స్టేట్మెంట్లు తీసుకున్నట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఐజీ స్థాయి లేదా ఆ పై ఆఫీసర్కు మాత్రమే అధికారం ఉంటుంది. రిటైర్డ్ అయి ఓఎస్డీ హోదాలో ఉన్న ప్రభాకర్ రావును గత ప్రభుత్వ హయాంలో ఫోన్ లీగల్ ఇంటర్సెప్షన్ కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ వివరణ తీసుకుంది. డిజిగ్నేటెడ్ అథారిటీ హోదాలోనూ కేవలం 7 రోజుల వరకు మాత్రమే అనుమానిత ఫోన్లపై నిఘా పెట్టేందుకు అవకాశం ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత కూడా ఫోన్లపై నిఘా పెట్టాలంటే మళ్లీ రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి. కానీ అందుకు విరుద్ధంగా ప్రభాకర్ రావు టీం ఇష్టం వచ్చినట్లు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ విచారణలో బయటపడింది. దీనిపై జితేందర్, అనిల్ కుమార్ ఇచ్చిన సమాచారంతో ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తుంది. 2023లో రివ్యూ కమిటీ ఎన్నిసార్లు జరిగింది, ఎస్ఐబి డేటా డిలీట్ చేసేందుకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతో పాటు జితేందర్, అనిల్ కుమార్ ఇచ్చిన వివరణను కూడా సిట్ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇచ్చే స్టేట్మెంట్లు సిట్ దర్యాప్తులో కీలకంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన రవిగుప్తా నుంచి కూడా సమాచారం సేకరించేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తుంది. 2022లో జరిగిన మునుగోడు, హుజూరాబాద్ బైపోల్ టైంలోనూ పెద్ద సంఖ్యలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పట్లో ఈసీకి ఫిర్యాదులు అందాయి. ప్రణీత్ రావు టీం ఇచ్చిన సమాచారంతో భుజంగారావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ప్రత్యర్థి పార్టీల కదలికలపై నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ అడ్డుకొని కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ తోనే జరిగినట్లు ఇప్పటికే సిట్ ఆధారాలు సేకరించింది. ప్రభాకర్ రావు సహా ఈ కేసులో మిగిలిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లతో అప్పటి రివ్యూ కమిటీని కూడా సిట్ విచారించనున్నట్లు సమాచారం.